కాంగ్రెస్ సీనియర్ అధికార ప్రతినిధి బెల్లయ్య నాయక్ గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు. బెల్లయ్య నాయక్ గారు నమస్తే అండి. బెల్లయ్య నాయక్ గారు చెప్పండి. ఇప్పుడు గఫూర్ గారు చెప్తున్న ప్రకారం చూసుకుంటే ఇండియా కూటమికి మెయిన్ ప్రధాని అభ్యర్థి ఎవరు అనేది చెప్పకుండానే ఎన్నికలకు వెళ్తామని చెప్పి అంటున్నారు. మరి పోటీ చేస్తామనుకున్న 290 స్థానాల్లో కూడా 85 స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీ కూడా స్వతంత్రంగా పోటీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. సో లీడ్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థి ఉంటారా, లేకపోతే ఇప్పుడు నితీష్ కుమార్ పేరు తెర మీదకి వచ్చింది కాబట్టి ఆయన వైపే మొగ్గు చూపే అవకాశం ఉందా? మీ వర్షన్ ఏంటి? ఇప్పుడు భారతదేశంలో ప్రధానమంత్రి పోస్టుకి ఎన్నికలు జరుగుతాయి అమ్మ. భారత రాజ్యాంగం ప్రకారం ఎంపీలకు ఎన్నికలు జరుగుతాయి. ఎంపీలకు మరి ఎంపీలంతా గెలిచిన ఎంపీలంతా కూర్చొని ప్రధానమంత్రి ఎన్నుకుంటారు. ఇది బేసిక్ గా 6వ తరగతి చదివే పోరాగాలకు కూడా తెలుసు. టీవీ ఛానళ్ళకు తెలుస్తలేదు, జర్నలిస్టులకు తెలుస్తలేదు, చాలా మంది జర్నలిస్టులు. ఇదే బాధ. భారతదేశంలో ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు కాదు కాదు టీవీ ఛానల్లో తెలియలేదు అన్నటప్పుడు మీరన్నదానికి అశోక్ గెహ్లాట్ లాంటి వాళ్ళు, లేకపోతే ప్రియాంక లాంటి వాళ్ళు, అరవింద్ కేజ్రీవాల్ కావాలనో, లేకపోతే అశోక్ గెహ్లాట్ లాంటి వారు, రాహుల్ ప్రధాన్ కావాలి, ఇలాంటివన్నీ తెర మీదకి ఎందుకు వస్తున్నాయి? అసలు అప్పటి వరకు ఆగొచ్చు కదా. అంటే వాళ్ళ అభిప్రాయం, మాది వ్యక్తులు ఎవరి అభిప్రాయం అన్న వాళ్ళు చెప్పొచ్చు. కానీ పార్లమెంటు ఎన్నికలు ఎంపీలకు జరుగుతాయి. గెలిచిన ఎంపీలంతా కలిసి ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు. ఇది ప్రొసీజర్. ఇండియా కూటమి కూడా గెలిచిన ఎంపీలంతా కలిసి గెలిచిన వాళ్ళను ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు. కూటమిగా కన్వీనర్ అయ్యేటటువంటి వాళ్ళు ప్రధానమంత్రి అయిన చరిత్ర అయితే నాకు తెలియదు. ఎన్డీఏ కూటమికి గతంలో జార్జ్ ఫెర్నాండెస్ గారు కన్వీనర్ ఉన్నారు. జార్జ్ ఫెర్నాండెస్ గారు ప్రధానమంత్రి అయినరా? కాలేదు కదా. ఇవాళ ఎన్డీఏ కూటమికి ఎవరు కన్వీనర్? మోడీ కాదు కదా. ఇవాళ మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు, కానీ ఎన్డీఏ కూటమి కన్వీనర్ ఆయన కాదు కదా. ఇండియా నితీష్ కుమార్ ని కన్వీనర్ గా అన్ని ఇండియా కూటమిలో ఉన్న అన్ని పార్టీస్ యాక్సెప్ట్ చేస్తాయా? తెర మీదకి తీసుకొచ్చారు కదా. మేము డిసైడ్ చేసుకుంటాం. ఎందుకు యాక్సెప్ట్ చేయి, ఎవరికి కావాలని కూడా వాళ్ళని పెట్టుకుంటాం. అదే మా మీడియా డిబేట్ కాదు కదా. ఇప్పుడు పార్టీలను సమన్వయం చేయడం, మీటింగ్ పెట్టడం అనేటటువంటిది ఎజెండా. ఇది బీజేపీ తరహా మైండ్ సెట్ తో ఉన్నటువంటి మీడియా చేసే చర్చ. ఏందది? రాష్ట్రపతి తరహా పాలన, అమెరికా తరహా పాలనా విధానాన్ని ఈ దేశం మీద ఇంపోజ్ చేసి ఆధిపత్య వర్గాల ప్రయోజనాలే కేంద్రకంగా ప్రజల మైండ్ సెట్ ను తయారు చేసేటటువంటి రాజకీయ వ్యూహం ఏదైతే ఆర్ఎస్ఎస్ బీజేపీ కలిగి ఉందో ఆ చర్చను తెరలేపడం కోసం జరుపుతున్నటువంటి చర్చలు ఇవన్నీ. కాబట్టి పార్లమెంట్ కు ఇక్కడ డీసెంట్రలైజ్డ్ పార్లమెంట్ వ్యవస్థ ఉంది, మనది సెంట్రలైజ్డ్ పార్లమెంట్ వ్యవస్థ కాదు. ఎంపీలంతా కలిసి ప్రధానమంత్రిని ఎన్నుకుంటారు, ఎమ్మెల్యేలు అంతా కలిసి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. ఇది సహజమైనటువంటి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ దీని మీద చాలా విస్తృతమైనటువంటి చర్చను చేశారు. నేను దయచేసి చాలా మంది మిత్రులు కోరుతా ఉన్నాను, మా ఒక్కసారి చదవండి. ఒకటి, ప్రెసిడెంట్ తరహా పాలన ఉంటే జరగబోయేటటువంటి నష్టాలు ఏ ఉన్నాయి భారతదేశం లాంటి ఒక ఎదుగుతున్నటువంటి దేశంలో అనేటటువంటి విషయం చాలా స్పష్టంగా చెప్పారు ఆయన. అదే విధంగా ఒకటే పవర్, సెంట్రలైజ్డ్ పవర్ ఉంటే ఎట్లా నష్టపోతాం అనేటటువంటి విషయాన్ని కూడా చాలా స్పష్టంగా స్టేట్స్ అండ్ మైనారిటీస్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజే చెప్పారు. పార్లమెంటు మన కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కూడా దీని మీద విస్తృతమైనటువంటి చర్చ జరిగినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే ఇవాళ ఇండియా కూటమికి కన్వీనర్ ఎవరున్నా రేపు గెలిచినటువంటి ఎంపీలంతా కలిసి మెజారిటీ పార్టీ, పెద్ద పార్టీ గాని చిన్న పార్టీ గాని గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలంతా కలిసి ప్రధానమంత్రి నిర్ణయిస్తారు. అదే జరుగుతుంది. ఇవాళ ఇండియా కూటమికి గతంలో మా దగ్గర చాలా మంది కన్వీనర్ గా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ పనిచేసినటువంటి యూపీఏకి పనిచేసినటువంటి వాళ్ళందరూ ప్రధానమంత్రి కాలే. ప్రధాని అభ్యర్థి ఎవరనేది మాత్రం ఇండియా కూటమి తరపు నుంచి ఎన్నికల ముందైతే వచ్చే అవకాశం లేదు. ముందెందుకు ప్రకటించాలా? మొదటికే వస్తున్నారు మీరు. ఒకటి చెప్పండి, పోనీ ఒకటి చెప్పండి. మొదటికే అంటున్నారు ఏంటండి మీరు? బీజేపీ ప్రవేశపెట్టినటువంటి విధానాల్లో రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి విధానంలో మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా కొట్టుకుపోతున్నారు. నేను అదే చెప్పదలుచుకున్నా. ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి విధానం. మళ్ళీ చెప్తా ఉన్నాను. అయిపోయిందా? చెప్పండి. ఆయన ఇప్పుడు ఆయన ఒకటి యూనిటీ ఉందా అని అడిగాను. ఇండియా కూటమిలో ప్రధాని అభ్యర్థి ఎవరు చెప్పండి. ఉంటే 3 సమావేశాలు జరిగాయి. ఇప్పుడు వర్చువల్ గా అవుతుందో క్లారిటీ రావట్లేదు. కొన్ని సమావేశాలకు కీలక వ్యక్తులకు కూడా డుమ్మా కొట్టిన పరిస్థితుంది. కాబట్టి ఇలాంటి ప్రశ్నలు అనేవి మీడియా నుంచి ఉత్పన్నం అవుతాయి. ఎందుకంటే మీరన్నట్టుగా ప్రతి పౌరుడు కూడా తెలుసుకోవాలనుకుంటాడు కనుక రాజకీయాల గురించి, వాటి గురించి చర్చ జరుగుతున్న పరిణామాలు ఉన్నాయి కాబట్టి అడగాల్సి వస్తుంది. రైట్, లక్ష్మీనారాయణ గారు యూనిటీ ఉంది. ఇండియా కూటమి
కలిసే ఉంది. కూటమిగా పనిచేస్తున్నటువంటి క్రమంలో ఒక్క రాజకీయ పార్టీ నిర్మాణం ఉన్నప్పుడే భిన్నాభిప్రాయాలు ఉంటాయి. వివిధ రాజకీయ పార్టీలు కలిసి ఒక కూటమిగా ఏర్పడ్డప్పుడు ఒక కామన్ మినిమం ప్రోగ్రామ్ పెట్టుకొని ఆ కామన్ మినిమం ప్రోగ్రామ్ బేసిస్ మీద ముందుకు పోతాం. ఇది కూడా అంతే. ఇండియా కూటమి గాని ఏ కూటమి గాని 38 పార్టీలతో కూడుకున్నది కదా ఇలా బీజేపీ కూటమి. కాబట్టి దాంట్లో కూడా భిన్నాభిప్రాయాలు ఉన్నా ఆ అభిప్రాయాలని అంతర్గతంగా చర్చించుకొని ఎవరిని ముందుకు తీసుకెళ్లాలి, ఏ ఎజెండా పెట్టాలనేటటువంటి విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకొని ముందుకు పోతాం. ఇండియా కూటమి యునైటెడ్ గా ఉందాం.